మనం కూడా వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజండి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, ఆ శుభకార్యాన్ని బట్టి ఏం చేసుకుంటామండి? పండగ చేసుకుంటాం. అలాగే పిండి వంటలు అన్ని రకాలుగా మనం సిద్ధం చేసుకుంటాం. ఈ రోజుల్లో సింపుల్ కాబట్టి లేదా బిర్యానీలు అయ్యని చేసుకుని పండగ కింద మనం చేసుకుంటాం. అప్పుడైతే పిండి వంటలతోనూ అన్నీ చేసుకుని సంతోషంతో గడిపేవాళ్ళం. ఎందుకని? ఒక శుభవార్త. ఎందుకంటే అక్కడ జరగబోయే శుభకార్యం అని, ఆ శుభకార్యం నిమిత్తం మనం ఎంతగానో సంతోషపడేవారుగా ఉంటామని. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి? మరి లోకాసువార్త చూడమ్మ 2:10-11 వచనాలు. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిది ఇంకా ముందే 10 నుంచి చదవండి. అయితే భయపడకుడి, ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానమును మీకు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. శుభవర్తమానం అన్నమాట అర్థం ఏమిటి? ఒక మంచి కార్యం. ఎందుకంటే కార్యం ఏదైనా చూడండి, ఒక 2 కుటుంబాల మధ్యన ఉంటుంది, లేకపోతే ఒక కుటుంబం మధ్యన ఉంటుంది, లేకపోతే ఒక గ్రామం మధ్యన ఉంటుంది, అంతేనండి. లేకపోతే ఒక దేశం మధ్యన ఉంటుంది. కానీ లోకం అంతా కాదండి. కానీ లోకం అంతా కూడా శుభవర్తమానం అంటే ఏమిటి? అంటే మొట్టమొదటి ఆయన భయపడకుడి. అందులో ఏం భయం ఉంది? ఈ వారం రోజులు బట్టి చూస్తున్నాం కదా, వారం రోజులు కదా, ఈ 3 రోజులు బట్టి చూడండి, ఒకసారి అంచనా వేసుకోండి ఈ లోకంలో మన పరిస్థితి ఎలాగుందో. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్దా? మనం జాగ్రత్తగా ఉన్నా ఆ పక్కన వచ్చేవాళ్ళు జాగ్రత్తగా లేకపోతే అందరి పరిస్థితి అదేనండి. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగాలేవండి. ఎందుకంటే ప్రభు ఆయన జన్మించిన పరిస్థితులు ఎలాగున్నాయి, అదేవిధంగా రాకడ దినములు కూడా ఎలాగ ఉంటాయండి. ఏమాత్రం భేదం ఉండదండి. పరిస్థితులు మారవు, ఇలాగే ఉంటాయి. కానీ మనకి అక్కడ కావాల్సింది ఏమిటి? శుభవర్తమానం. మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్న. ఎవరి కోసం? మన కోసమేనండి. అందుకే దూత అంటుంది అనమాట, భయపడకుడి, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడండి. ఎందులో రక్షిస్తారైనా? ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి. ఎందుకంటే కీడుల్లోంచి, శాపాల్లోంచి, పాపముల్లోంచి అనేక రకాలుగా మనకి విడిపించడానికి ఆయన మన కోసం అనుగ్రహించబడ్డారు. ఏ భేదము లేదండి. అందరూ పాపం చేసిన వాళ్ళమే, అందరూ దేవుని దూరమైన వాళ్ళమే, దేవుడు వెతుకుతున్న వారమే. అందరూ దేవుని వెతుకుతున్నామండి. కానీ పేర్లు వేరే పెట్టుకోవచ్చు మనం. కానీ దేవుడు అన్నవారు ఒకరే. ఆయన మనం వెతుకుతున్నాం. కానీ సత్యం తెలుసుకోకుండా వెతకటే మన ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఏ మార్గం అయితే దేవుని యొద్దకు వెళుతుందో ఆ మార్గం తెలియకుండా మనం ఎన్ని మార్గాల్లో మన ప్రయత్నం చేసినా అది వ్యర్థమైపోతుందండి. ఎందుకంటే ఈ మార్గమే వెళుతుందో మనకు తెలిసిందనుకోండి, అప్పుడు దాన్ని గ్రహించుకుని వెళ్ళగలుగుతాం. కానీ మనకు తెలియకపోతే ఏం చేస్తాం? ఏమో వెళుతుందేమో అనుకుని ఏం చేస్తాం? మనం అందులో ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. ఆ ప్రయత్నాలు ఏమైపోతున్నాయి? అంటే వ్యర్థమైపోతున్నాయి. అంటే దేవుని యొద్దకు వెళ్ళాలని అందరూ ప్రయాసపడుతున్నారండి, దేవుని యొద్ద పరిష్కరించుకోవాలని. ఇక్కడ అందరూనండి, ఎవరూ కాదండి, ప్రతి ఒక్కరూ కూడాను దేవుని ద్వారా పరిష్కరించుకోవాలి. ఏ విషయం పరిష్కరించుకోవాలి? ఇక్కడ లోకంలో ఉన్నట్టు శ్రమల నుండి. పాపముల జీతం ఏమిటి? మరణం అండి. మరణం అంటే మనం ఏం పని చేస్తున్నామో ఆ పని మనకి అనుభవించకుండా నిర్మూలం అయిపోవటం అండి.
పని చేస్తున్నాం కానీ ఫలాలు రావట్లేదు లేదు. ఇవన్నిటి కారణం ఏమిటి? మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపమేనండి. పాపానికి వచ్చే జీతము ఖచ్చితంగా మరణమేనండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఆ మాట రోమిల్లో ఉంటుంది చూడము. మూడో అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక నిమిషం తీస్తాను, ఒక నిమిషం తీస్తాను నేను. 23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. 23 అనుకో. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేపు. మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే పరలోకం అండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చారండి. ఎందుకంటే పరలోకాన్ని మనకి ఇచ్చారు, కానీ పరలోక మార్గం గుర్తించుకోలేక మనం వెళుతున్న మార్గం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏ భేదం లేదు, అందరూ ఒక మార్గంలో వెళ్తున్నాం. ఏదో ఒక మార్గం తనకు తెలుసు అనుకుంటున్నాం, ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. కానీ ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది? అగ్ని ఆరదు, ఆ స్థితిలో ఉన్నామండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందరికీ అది ఆ మార్గం తెలియదండి. ఎందుకంటే అది అది ఆ మార్గం ఎప్పుడు కూడా ఇరుకు మార్గము, సంకుచితమైనటువంటి మార్గం అండి. అది దేవుడు ఉన్న చోటు అండి. కానీ దేవునితో మనం ఎప్పుడైతే మనం దూరం అయిపోతున్నామో, అది గుర్తించుకోలేక మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో, దేవుని మహిమను, దేవుడు మన కోసం ఇచ్చిన మహిమను పొందుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నామండి. ఇదే పరిస్థితి మన అందరి పరిస్థితిని. అందరికి రక్షణ కావాలి. ఏ విధమైన రక్షణ కావాలి? పాపం నుంచి విడుదలండి. పాపం వచ్చే జీతము ఖచ్చితంగా మరణమేనండి. ఇది మన పరిస్థితి. ఏ భేదం లేదు, అందరూ కూడా దారి తప్పిన వాళ్ళమే. కానీ దారిలోకి వెళ్ళాలంటే మనకు ఒక మార్గం కావాలండి. అందుకే పరలోక మార్గం. పరలోక మార్గానికి వెళ్ళాలంటే నడిపించేవారు ఒకళ్ళు కావాలి మనకి. ఆ నడిపించే వాళ్ళు ఎవరు అనేది మనం ఎప్పుడే గ్రహించగలుగుతాం. అందుకే సత్యాన్ని ప్రేమిస్తే ఆ సత్యం ఏం చేస్తుంది? మన స్వతంత్రం చేస్తుంది. అప్పుడు మనం విడిపించబడతామండి. లోకంలో సత్యం అనేది ఒకటేనండి. ఇప్పుడు నిజం అనేది ఒకటే ఉంటుంది, రెండు ఉండవండి. అది గ్రహించుకునే పరిస్థితిలో మనం లేవు కాబట్టి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమించాను. ఎందుకంటే మన అందరి ప్రేమ చూడండి, ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది మనకి? కొద్దిసేపేనండి. ఏదో ఒక అవసరం తీర్చగలుగుతాం మనం ప్రేమించి, లేదా రెండో అవసరం తీర్చగలుగుతాం. కానీ అది జీవితాంతం మనం వాడు తోడే ఉండగలుగుతామండి? ఆలోచిస్తామండి. ఎందుకంటే మన ప్రేమలు అంతే, ఎంత కొంత దూరం వెళ్ళగలుగుతాం వాళ్ళతో సమానంగా మనం. కానీ వాళ్ళ జీవితాంతం మరి వాడు తోడే ఉండగలమా? అది ఏనాడు సాధ్యం కాదండి. మన పరిస్థితి ఇది. ఈ స్థితిలో మనం రక్షించబడలేము. అందరూ కూడాను కట్టకట్టుకుని ఒకే మార్గంలో వెళ్ళిపోతున్నాడు. దేవుడు విరోధమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నామండి. ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం కాబట్టి దేవుడు ఎందుకు దయచేసాడంటే మన కోసం నిర్మించినటువంటి పరలోకమైన మహిమలోకి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళుతున్న మార్గం ఎక్కడికి? నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదండి. అందుకే ఎప్పుడు ఎవరికైనా చూడండి, మరణం అంటే వచ్చే వరకు ఎందుకు భయం వస్తుంది? మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కాబట్టి. ఏమో ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏ స్థితిలో వెళ్ళిపోతున్నామో తెలియదు. ఆ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆ విషయంలో భయపడుతూ ఉంటాం. అందుకే భయపడకుడి, మీకోసం ఒక రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే మనకి అర్థం, యేసు అంటే రక్షకుడు అండి. ఎందులో రక్షించాడు ఆయన? పాపములోంచి రక్షణ అండి. పాపానికి పరిష్కారం ఈ లోకంలో లేదండి. ఈ లోకంలో ఎవరి వల్ల సాధ్యం కాదండి. పాపానికి పరిహారం కింద ఆయన ఈ లోకాన్ని అనుగ్రహించి, అందుకే భయపడకుడి గొప్ప శుభవార్త, మహా సంతోషకరమైన వార్త. ఎందుకు సంతోషకరమైంది? మొదటి నుంచి ఇప్పటి వరకు కూడాను దాని ఫలితాలు అనుభవిస్తున్నాం. మరి పాపం యొక్క ఫలితాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎవరికి విడుదల లేదు, అందరికీ ఇదే బాధలు మనకి.
మరి ఈ స్థితిలో ఉన్న వారికి రక్షణ అనేది మనకు అనుగ్రహించబడిందంటే అంతకన్నా శుభవార్త ఎక్కడ ఉంటుంది మనకి? ఎందుకంటే మన గోతులో ఉన్నాం, ఆ గోతు నుంచి బయటికి అవతల తీయబడటమే మన శుభవార్త అండి. ఆ స్థితిలో ఉన్న మనం రక్షించడమే ఒక శుభవార్త అండి. మనందరూ రక్షించడానికే లోక రక్షకుడికి ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన ఆ స్థితిని ప్రభు గుర్తించారు కాబట్టి, ఎందుకంటే మన పరిస్థితి మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి దేవుడు గుర్తించి ఇప్పుడు ఆయన మన నీతి క్రియలను బట్టి కాదండి, ఎందుకంటే మనం చేసిన క్రియలను బట్టి కాకుండాను మనం ఆయన మీద ఆశపడతాం కాబట్టి ఆయన ఉచిత కృప ద్వారానే మనం రక్షించబడతామని. ఇందాక మీ చదువు ఇంకా ముందు చదవమ్మా. దావీదు పట్టణమందు రోమీయులు 3. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా విచిత్రముగా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములన్నీ దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున, ఎందుకని మన స్థితి దేవుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేసిన పాపం వల్ల ఆయన ఆగ్రహపడతలేదండి. కేవలం మరి ఎలా రక్షించుకోవాలన్న పరిస్థితిని ఆలోచిస్తున్నారు, కానీ కోపపడి నిర్మూలన చేసే విధంగా దేవుడు ఆలోచించారు. దేవుడు లోకం ఎంతగా ప్రేమించారైనా శిక్షించవలసిన స్థితిలో కూడాను శిక్షించకుండాను రక్షించబడడం కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించెను. ప్రతిదానికి సరిహద్దులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమకు సరిహద్దులు ఉండవు. ఇంతవరకు చేయగలుగుతూ ఉంటాం మనం, కానీ దేవుడు అలా కాదండి. పడిపోయిన మనం లెగిసి తిరిగి లేచి చెయ్యి ఏపు సాధ్యమనుకోండి, ఖచ్చితంగా చెయ్యిచ్చి తిరిగి లేపడానికి చూస్తారు, కానీ తోసి వేయటానికి మాత్రం ఏనాడు చూడ. అందుకే ఆయన పేరు ఏమిటంటే ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన విరోధంగా మనం ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎక్కడ జన్మించారు? ఆయన పశువులు పాకండి. ఆ మాటకి అర్థం ఏమిటి? మనిషి యొక్క హృదయము పశువులు తొట్టిలా ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న ఉదయమే పశువుల తొట్టి చూడండి ఎలా ఉంటుందో. ఏ పశువుల తొట్టి బాగు చేయకపోతే పొద్దున్న ఉదయం ఎలా ఉంటుంది? మనిషి యొక్క హృదయం కూడా ఎలాగ ఉంటుంది. దేవుడు కనుక మన శుభ్రపరచకపోతే మన హృదయ పరిస్థితి అదేనండి. ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ, నడతల్లో కానీ, మాటల్లో కానీ, ప్రతి దాంట్లో కూడా మనలో ఏం ప్రవేశిస్తుంది? పాపం అండి. పాపం అంటే ఏమిటి? పాపం గొప్ప వ్యాధి. అది గ్రహించుకుని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఎంతమంది ఉన్నారు? అదే విషయం ప్రభు అడుగుతున్నారు. ఏ భేదం లేదు, అందరికీ దేవుడు కావాలి. అందరూ దేవుని ఎదుగుతున్న వారే, కానీ తాము దేన్ని వెతుకుతున్నామో వారు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ప్రేమించి వారిని విడిపించాలని నిర్ణయించారు కాబట్టి ఆయన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు వాని యందు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. ఇదే శుభవర్తమానం అండి. దేవుడిగా కలుసుకుంటే మనం చేసిన ఒక అపరాధం చాలండి మరణ శిక్ష రావటానికి. ఒక అపరాధం చాలండి, ఒక మాట చాలండి. కానీ అక్కడ దేవుడు ఏం ఆలోచిస్తున్నారు? ఆయన మనం చేసే క్రియలు ఆలోచించడం లేదండి, మన స్థితిని గుర్తించుకున్నారు ఆయన. మనం కేవలం అసక్తులు అంటే ఏ విధంగా కూడా రక్షించబడలేమండి. ఎందుకంటే మన నీతి క్రియలు ఏమవుతున్నాయి? అమ్మా ఒక క్షణం ఆలోచించండి. నీ నీతి క్రియ చేస్తున్నాను, కానీ నా చేతులు కడుక్కోకుండా మంచి పని చేస్తే ఆ మంచి పని ఎలా తయారవుతుందండి?
ఈ చేతులు మరి కడుక్కోకుండా ఈ చేతులతో పని చేస్తే ఆ చేసిన పని ఏమైపోతుందండి? అమ్మా, పాపం అయితే చేస్తాం, కానీ దాన్ని ఎలా కడుక్కోవాలి? అమ్మా, శుభ్రంగా కడుక్కోవాలి. కానీ దేంతో కడుక్కోవాలి? అది మేము చెప్తున్నా కూడా నేను మాకు చెప్తున్నావు, కానీ అది నీకు తెలుసా? మొదటి నుంచి అది మనకు తెలియదు. లోకంలోని అపరిశుద్ధత మనం ముట్టుకుంటున్నాం, అన్నీ తీసుకున్నాం, కానీ దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా బయటపడాలో మనకు తెలియదండి. దేవుడు పరిశుద్ధులై ఉన్నారు. ఆయన మహిమలోకి మనం వెళ్ళాలంటే మన పరిశుద్ధులుగా మార్చబడాలి. కానీ మనలో ఏమున్నది? అపరిశుద్ధత, పాపం. ఈ పాపం ఏం చేస్తుంది? దేవునికి మనకి ఆయన అడ్డుగా వచ్చింది. అందుకే ఆయన మనకు మరుగు చేయబట్టారండి. అందుకే మార్గం తెలియదు. అందరికీ దేవుడు కావాలి. ఒకళ్ళు మార్గంలో వెళ్తారు. ఎందుకంటే రకరకాల మతాలు ఎందుకు వచ్చినాయండి? వాళ్ళు ఒక విధంగా నడుచుకుంటున్నారండి, వీళ్ళు ఒక విధంగా నడుచుకుంటున్నారు, మేము ఒక విధంగా నడుచుకుంటున్నాం. కానీ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ కూడా దేవుని దగ్గరికే కదండి. ఆ యొక్క దేవుని మనం ఏం అడుగుతాం? అయ్యా మీ చేసిన పాపములు క్షమించుము. అందరికి అదే కావాలండి, ఆ యొక్క పాప క్షమాపణే. కానీ ఆ పాప క్షమాపణ ఎలా దొరుకుతుందన్నదే మనకున్న ప్రశ్న అండి. అందుకని మహిమలు పొందుకోలేం మనం, ఆ స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మన ఆసక్తిని చూసి మనల్ని ప్రేమించి మనం నశించిపోకూడదని తన అద్వితీయ కుమారుడు మనకి బహుమానంగా పంపి ఆయన మనం రక్షించడానికే పంపాను, కానీ శిక్షించడానికి. ఎందుకంటే గతంలో మనం చేసిన అపరాధాలు, పాపంలో అన్ని కూడాను నేను మనసుని పెట్టుకోను, వాటిని విడిపిస్తానికే వచ్చానని చెప్పి స్పష్టంగా ప్రకటించింది యేసయ్య ఒక్కరు మాత్రమేనండి. ఎందుకంటే ఆయన రక్షించడానికే వచ్చారు, కానీ శిక్షించడానికి కాదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఏ విషయంలో రక్షించడానికి? నరకానికి వెళ్ళిపోతున్న చోటుకండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతున్న మనం రక్షించుకోవటానికి ఆయన కుమారుడుగా మనకి అనుగ్రహించబడ్డారు. ఆ సత్యాన్ని గ్రహించుకునేవారు ఉండాలి. గ్రహించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన మనకి తోడై ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ఉన్నారంటే 1 యోహాను 4:14 చూడము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపించుట నేను చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందుకే గమనించుకోండి, యేసయ్య శిక్షించే దేవుడు మాత్రం కాదండి. ఆయన పశువుల తోటలో జన్మించడానికి ఇష్టపడ్డారు, కానీ అది శిక్షించడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదండి. పశువుల తోటని యోగ్యమైన గృహంగా మార్చడానికి సిద్ధపడ్డారు, కానీ దాన్ని అసహించుకోలేదండి. అందుకే ఆయన మాట అన్నారు చూడండి, ఎందుకంటే నక్కలకి బొర్రెలు ఉన్నావు, కానీ ఆకాశం అసలు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇసుమంత స్థలమైనను లేదండి. ఎందుకంటే మన ఉదయంలో ఏమున్నది? ఈ లోకాలకు సంబంధించిన విషయాలతో నిండిపోయి ఉందండి. అది చెప్త. ఆ స్థితిలోనే ప్రభువు మనలో ఉండటానికి తానే సిద్ధపడి రక్షించడానికి ఆయన వచ్చారు. అందరు అంగీకరిస్తారో వారికి లోక రక్షకుడుగా, అంటే అందరినీ రక్షించుకోవటానికి ఆయన పంపించబడ్డారండి. చదువుమా. ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఒక నిమిషం. ఇంకా దేవుడు కనుక మనల్ని ప్రేమించకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? దేవుడిని నమ్ముకున్న గుర్తు ఎందులో వస్తుంది మనకి? దేవుని ప్రేమిస్తేనే వస్తుందండి. దేవుడు మన ఎలా ప్రేమిస్తున్నారో మనం కూడా దేవుడిని అదే విధంగా ప్రేమించినప్పుడే రక్షణ కలుగుతుందండి. అందుకే దేవుడు మనం ప్రేమించాలి అంటే దేవుడి సన్నిధిలో నిలవాలి, దేవుని ద్వారా నడుచుకోవాలి, దేవుని ద్వారా జీవించడం ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, ఆయన ఒక మార్గంగా ఎంచుకుంటామో, ఆ మార్గంలో నడవడానికి దేవుడినే ఒక మార్గంగా పెట్టుకున్నామో,
ఆయన చిత్తాన్ని తెలుసుకున్నామో అప్పుడే మనకి పరిపూర్ణమైన రక్షణ మనకి అనుగ్రహించు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నారు. ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఆ. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ దేవుడు వాని చిన్న యందు ఉదాహరణ నిలిచి చూడండి. దేవుని ప్రేమించడం అంటేనే ముందు దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అన్న మనకి అర్థం ఏమిటి? దేవుని కనపరుచుకోవటం అండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే దేవుని వెతకాలండి. ఆ స్థితిలోనే ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, సమస్య వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా సరే, ఏ స్థితిలో అయినా సరే ముందు మనం దేవుని సన్నిధానాన్ని వెతికేవారు ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన ఎక్కడ ఉంటారు? మనలోనే ఉంటారు. అందుకే మన మీటింగ్లు జరిగినాయి కదా, మనకు తెలుసు కదా. ఇక్కడ ఎస్తేరామ గారు వచ్చారు. ఆవిడకి 2 నెలలు బట్టి ఒక 2 నెలలు బట్టి రక్త మోక్షంలో అవుతున్నాయి. ఒక రోజు 2 రోజులు కాదు, రోజు 10 సార్లు 12 సార్లు రోజు రక్తం. ఒక నెల 2 నెలలు కాదు, 2 నెలలు బట్టి రక్త మోక్షం. మరి అంత దూరం నుంచి దగ్గర 600 కిలోమీటర్లు ఎందుకు వచ్చారండి? ఒక రోజు కొద్దిగా రక్తం పడితేనే మన ప్రాణం గిలగిల్లాడిపోతుంది. 2 నెలలు బట్టి. ఆపరేషన్ చేసుకునే శక్తి లేదు అప్పటికి. ఆమెకి 5 ఆపరేషన్లు అయింది. అందుకే బతుకుట క్రీస్తే చావైనా. ఇదేనండి దేవుని ప్రేమ. సో ఇన్ని దాకైనా సరే ఇంతకీ మనకి రక్తం ఎంత ఉంటుంది? మొన్న కూడా చెక్ చేయించుకుంటే 12% ఉందంట రక్తం. ఒక ఆరోగ్యవంతుడు కూడా అంత రక్తం ఉండదండి. రెండు రోజులు మోసం చేస్తే మనం మంచం పెట్టేస్తాం. అంటే 2 నెలలు పెట్టి చూడండి. అదే దేవుని ప్రేమ. అంటే మనం ఏమి ఉన్నది కాదండి, దేవుని ఎలా ఎదుగుతున్నాం అన్నదే ప్రాముఖ్యం అండి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? అదే ప్రాముఖ్యం అండి. అవును, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, మరణాపాయ స్థితి వచ్చిందా మరణంలోనే ప్రేమిద్దాం. ఎందుకంటే మనం వెళితే ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికే వెళ్తాం. ఇక్కడ ఉన్నావా, బాగున్న స్థితిలో ప్రేమిద్దాం. దేవుడు మాకు మంచి స్థితిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఏ స్థితిలో అయినా సరే దేవుని ప్రేమించడం నేర్చుకున్నాం అనుకోండి, దేవుని కృప ఎప్పుడు కూడా మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. అందుకే ఆయన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి అని. మరి ఆ కుమారుని ఎందుకు అనుగ్రహించారు? మన పాప శాపములన్నిటి కోసం కరుణాధరమైన ఒక బలి కింద దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ బలి కింద యాగం అవటానికే ఆయన ఈ లోకాన్ని అనుగ్రహించి. ఆ మాట 3వ అధ్యాయంలో రోమీయులు ఇంకా ముందు చదువుతాం 19. పూర్వము క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తన్ను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఎలా అనుగ్రహించారంటే 26వ వచనం. 26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన రక్తము వల్ల లోక పాపం అంతా కూడా పరిపూర్ణ నిర్మూలన అవ్వాలండి. అందుకోసం యేసయ్య వచ్చారండి. యేసయ్య రక్తమే పాపానికి పరిష్కారం అండి. ఇక్కడ మరొక విధానం లేదండి. రక్తం చిందించడానికి వచ్చారండి ఆయన. ఆ రక్తం ద్వారా మనకు విమోచన. అందుకే ఆయన కుమారుడుగా ఆయన మన కుమారుడిగా వచ్చారండి.
ఆయన భుజాల మీదే ఉన్నది రాజ్య భారం, అంటే మన భారం. ఇప్పుడు మా మీద ఉన్న భారం ఏమిటి? మా పాపమే మాకు భారం అండి. ఈ పాపం ఏం చేస్తుంది? నేను ఏం చేసినా సరే నిర్మూలన చేసేస్తుంది, అనేక విధమైన బాధలు పెడుతుంది. ఈ బాధలు మోస్తున్న వారే మనం. అందుకే మనల్ని విడిపించడానికి కుమారుడిగాను మనకు అనుగ్రహించు. అదే మనకు గొప్ప శుభవార్త, మన భారాలు మోసుకోవటానికే అని లోక. అందుకే ప్రయాసపడి భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగా చేతును. హల్లెలూయా. మరి ఈ లోకానికి ఎలాగొచ్చారు? అసలు ఆయన ఏమి అన్నారో చూడండి. యోహాను 1వ అధ్యాయంలో 1వ వచనం కానీ చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. చీకటి అంటే ఏమిటి? పాపం. పాపంలో నిలిచి ఉన్న మన కోసం దేవుని వెలుగు వచ్చి ఉన్నదండి. ఆ వెలుగు కనుక మనలో వెలిగిందంటే అది అప్పుడు మనం పరిశుద్ధపరచబడతామండి. గొప్ప వెలుగు. ఆ వెలుగు అంటే ఏమిటి? యేసయ్యనే. నేను లోకమునికి వెలుగునై ఉన్నాను. నిజంగా కనుక దేవుడు తెలుసుకున్నవాడు ఒక కాని మాట నోట్లోంచి రాదండి. కాని మాట కానీ, కాని క్రియ కానీ, కాని చూపులు కానీ, కాని తలంపులు కానీ ఏవి రావడానికి వీల్లేదండి. నిజంగా దేవుడిని ప్రేమించిన వాడు ఎవరైనా సరే వారిలోంచి దేవునికి వ్యతిరేకమైన ఏది కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వెలుగు ఉంది, ఆ వెలుగు నడిపిస్తుంది. ఆ వెలుగులో మనం నిలిచి ఉన్నాం, ఆయన తెలుసుకున్నాం, ఆయన ఏమిటో తెలుసుకున్నాం. కాబట్టి ఆయన విధంగానే మనం జీవించేవారు. అందుకే ఆయన లోకానికి వెలుగుగా వచ్చారండి, వెలుగులో నడిపించడానికి వచ్చారండి. ఏ చీకట్లో అయితే ఉన్నాం మనం చీకటిని విడిపించడానికి వచ్చారండి. అందుకే మనకు చీకట్లో కలిగితే ఏమవుతుంది అమ్మా? భయం. అందుకే భయపడకూడి ఆ మాట ఎందుకన్నారు అక్కడ? లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. అమ్మ భయపడకండి, మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరు? వెలుగు సంబంధి. ఆ వెలుగు మనలోకి వచ్చింది కాబట్టి అప్పుడు మనకి విడుదల వస్తుంది. అవి విడిపించడానికి అవి ఈ లోకానికి అనుగ్రహించబడ్డ. అది ఎలా వచ్చింది అంటారేమో, మీకు జక్కగా తెలుసు కదండి. ఆ రోజుల్లో సుంకం అంటే పన్నులు వసూలు చేసేవాయనంటే. ఆ రోజుల్లో పన్నులు ఎలా వసూలు చేసేవారంటేనే ఆ రాజ్యంలో ఉన్న పన్నులన్నీ కూడాను ఇంతని చెప్పి రాజుకు ముందుగా డబ్బులు కట్టేసి ఆ పన్నులు వసూలు చేసే బాధ్యత ఆయన తీసుకునేవాడు. మరి ముందుగానే ఆయన కట్టేసేవాడు కాబట్టి అందరి దగ్గర వసూలు చేసేవాడు. ఆ వసూలు చేసుకోకపోతే నష్టపోతాడు. కాబట్టి దాన్ని కఠినంగా ఉండేవాడు. ఎందుకంటే కఠినంగా లేకపోతే ఎవరు కూడా లోపడరండి. కాబట్టి ఆయన ఏం చేసేవాడు? చాలా కఠినంగా ఉండేవాడు. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదండి. వాళ్ళకన్నా పన్ను కట్టకపోతే జైల్లో వేపించేవాడు, చిత్రహింసలు పాలు చేసేవాడు. కాబట్టి లోకమంతా ఆయన ఏమనుకునేవారంటే పాపాత్ముడు, దుర్మార్గుడు అని పెద్ద బిరుదు పెట్టారండి. ఎవరు ప్రేమించేవారు కాదు ఆయన్ని. ఆయన వస్తే చాలు దూరంగా పారిపోయేవారు. అయితే ఆయన పరిస్థితి అంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆస్తి ఉంది, కావాల్సినంత ఉంది, కానీ అక్కడ ఏమీ లేదు, ఎక్కడ ప్రేమ లేదండి. ఈ స్థితిలోనూ ఆయన ఉన్నప్పుడు యేసయ్య ఆ మార్గంలో వస్తున్నారు అన్న వర్తమానం విన్నాడండి. విన్న వెంటనే ఆయనలో ఒక ఆశ పుట్టిందండి. నేను ఎలాగన్నా చూడాలి. ఆయన ఆశ ఎవరు చూడాలనుకున్నాడు? ఆయన దేవుడు చూడాలంటున్నాడు. కానీ ఆయన పొట్టువాడు. వేల మంది వస్తున్నారు, ఎవరు కూడా సమీపించలేరండి. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఒక ఆయన ఎవరిని వస్తే ఆయన చుట్టూ అనేక మంది చేరతారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము మనం. అని చూడాలనుకుంటున్నాడు, కానీ ఆయన పొట్టుడు ఇంతే ఉంటాడండి. ఏం చేయాలి? ఎవరు సహాయం చేయరు. ఆయన పక్కన నుంచి ఉంటేనే అసహించుకుని పారిపోతారు, పక్కే చేర్చుకోరండి ఎవరును. అందరూ ఆయన ఎలా చూస్తున్నారు? ఒక దుర్మార్గుడిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కఠినంగా ఉండేవాడు కాబట్టి.
కాబట్టి ఎవరు సహాయం చేసేవారు కాదని. కానీ ఆయన ఆశ ఏంటి? ఎలాగైనా చూడాలి. ఆయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఒక మేడి చెట్టు కనపడింది. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఏవి చెట్లు ఎక్కుతారండి ఎక్కడన్నా? కనీసం మందిరాల కింద వస్తారా? అంత బేగ రారండి. ఆస్తి కనుక పెరిగిందంటే, హోదా కనుక పెరిగిందంటే దేవుడు వాళ్ళ ఇంటికి రావాలి. కానీ జక్క ఏం ఆలోచించాడు? ఎలాగైనా నీ చూడాలి కాబట్టి మేడి చెట్టు ఎక్కేద్దాం. మేడి చెట్టుకి ఎక్కడ కూర్చున్నాడు? చిటాన్ని కూర్చున్నాడండి. కానీ కూర్చున్నాడు, కానీ ఆయన మనసు అంతా ఎక్కడుంది? ఎలాగైనా సరే ఏసేని చూడాలి ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడో చిటాన్ని కూర్చున్నాడు. ఈయనేమో ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. 100 మంది ఉన్నారు. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేటికి, జక్కయ్య ఒక్కసారి కిందకి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆశపడే ప్రాణాన్ని ఎందుకంటే మరి ఎవరైనా నీతిమంతుల కోసం ఆలోచిస్తామా, దుర్మార్గం నుంచి ఆలోచిస్తామా? అందుకని ఏసీ ఎవరి కోసం వచ్చారండి? నశించిపోయే ఆత్మను రక్షించుకోవడానికి వచ్చారండి, నీతిమంతుల కోసం కాదండి. నీతిమంతులు ఎలాగైనా పరలోకం వెళ్తారు, కానీ పరలోకం వెళ్లకుండా నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి చూడండి, వారిని రక్షించడం కోసమే, వారి కోసం వచ్చారండి. ఆ మాట 19వ అధ్యాయం లోక సువార్తలో ఉంటుంది. 19:6 నుంచి చదువు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకునేను. దేవుడు పిలిచారు, ఆయన ఎలా దిగాడు? ఆయన సంతోషముగా దిగిపోయాడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద చుట్టూ ఎవరున్నారు? భాష చేయి వెళ్ళనని. ఒక నిమిషం ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, కానీ మన హృదయాలు ఎలాగున్నాయి? అమ్మా, మన ఎదుటి వాడిని ఎలా చూస్తున్నాం? యేసయ్య ఏమోను రక్షించాలని ఆయన ప్రయాసపడుతుంటే, ఆయన కూడా వచ్చిన వారు ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా చదువు అక్కడ. చాలా అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద అందరూ ఆయన ఏం చూస్తున్నారు? పాపి అని చూస్తున్నాడు. పాపం అని పాపిగా చూస్తున్నారు. పాపంతో నిండు ఉన్న ఇంటికేమో వెళ్తానంటున్నాడు. వస్తున్నాం మేము, మమ్మల్ని పట్టించుకోడేటి? రోజు మందిరానికి వెళ్తున్నాం, మమ్మల్ని ఆశ్రయించడేటి? ఇంత పాపంతో ఉండి ఒక్కసారి వస్తేనే ఎందుకు ఆశ్రయించాడు? ఎందుకంటే మన హృదయం ఎలా ఉంటుంది? అది నశించిపోయిన ఆత్మ, ఒక ఆత్మ కనుక దేవుని సన్నిధికి చేరుకుంటే దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే 99 గొర్రెలు విడిచిపెట్టి అది తప్పిపోయిన గొర్రె కోసం అని వెతకడానికి వెళ్ళాడు, కానీ ఈ 99 అక్కడే ఉన్నాయి. కానీ అది తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించి దాని ప్రాణాన్ని కాపాడారు. అందరూ అనుకుంటున్నారంట, ఏంటి మా ఇంటికి రాకుండాను జక్కయ్య ఇంటికి వెళ్తాం ఏంటి? ఇదే ఆలోచనలండి. మనం ఎదుటి వాళ్ళు మనం ఏం చూస్తున్నాం? వాళ్ళ లోపాలేనండి, వాళ్ళ పాపాలు, లోపాలు, దోషాలు ఈ మనం చూస్తున్నాం, కానీ వీటి నుంచి విడిపించాలని ఆయన చూస్తున్నారండి. అందుకే మనం ఆయన అనుసరిస్తున్నామంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారో అదే విధంగా మనం ఆలోచించేవారు ఉండాలి. రక్షించడానికి ప్రయత్నం చేయాలి, కానీ శిక్షించడానికి కాదు. ఏలెత్తి చూపాలని అవసరం లేదండి. ఏ దేవుడు ఏలెత్తి చూపలేదండి. ఎవరిని కూడా ఏలెత్తి ఎప్పుడు చూపించిన వారు కాదండి. ఆశ పెడితే రక్షించేవారుగా ఉన్నారు, కానీ శిక్షించేవారుగాను లేరు. ఆయన ఆశ పెడితే వాళ్ళని తోసివేయరండి. అందుకే అక్కడ వచ్చారైనా, వచ్చి రాగానే ఎక్కయ్యా దిగు అన్నారు. దిగిన వెంటనే ఆయన అంటున్నాడు అన్నమాట, ఎప్పుడైతే ఆయన హృదయంలో వాక్యం వచ్చిందో అప్పుడే ఆయనలో పరివర్తన వస్తుంది. జకర్యా నిలవబడి, ఇదిగో ప్రభువా, అమ్మా ఆ మాట అనగలమండి మనం? అమ్మా దేవుని నమ్ముకున్నాం, ఆయన చేర్చుకున్నాం, వెంటనే మన వృద్ధులు చేవి రావాలి. ఆయనే మన సర్వస్వం.
మరి ఈ మన వెనకాల ఉన్న అన్ని అన్ని ఎటువంటివి అవి అవసరం లేదండి. ఆయన ఉంటే చాలు. అదే ఆలోచన చక్కగా చేస్తున్నారండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగాన్ని పేదలకు ఇచ్చేస్తున్నాను. వెంటనే నేను ఎవరి యొద్ద అయినా సరే అన్యాయంగా తీసుకుని ఏదైనా సరే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని అతనితో ప్రభువుతో చెప్పాను. మరి ఇప్పుడు చక్కగా ఏం మిగిలింది? సగం ఆస్తి పనిచేశాడు. ఉన్న సుఖమేమో వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుని 4 గంటలు చెల్లించేస్తున్నాడు. జక్కయ్య దగ్గర ఏముందండి ఇప్పుడు? అంటే దేవుని కోసం అన్ని వదిలి కూడా సిద్ధంగా ఉన్నాం మనం సిద్ధంగా లేము. కానీ దేవుడు ఆ ప్రాణాన్ని వదలటానికి కూడాను సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆయన పేరేమిటి? ప్రేమ స్వరూపి. అప్పుడు అంటారు వాడు, నేను నశించిపోతే వెతకడానికి వచ్చిన వాడిని. ఎందుకంటే అక్కడ వైద్యుడు ఎవరికి కావాలి? రోగికే కావాలి, కానీ బాగున్నవాడికి కాదండి. అందుకే రక్షించడానికే వచ్చారండి. మనందరూ పాపంలో ఉన్న వాళ్ళమే. కేవలం మనం ఆశపడి ఆయన మీద ఆధారపడేవారు ఈ లోకం విషయాలు కాదండి. లోకం విషయాలు పక్కన పెట్టేయాలండి. ఆయన మీద ఆశపడ్డామనుకోండి, ఆయన సంపూర్ణ రక్షకుడిగా మనకి ఆయనే నడిపిస్తారు. ఆయన అందుకే గొప్ప శుభవర్తమానం. ఎందరైతే చేర్చుకుంటారో వారి జీవితాల్లోనే ఆయన ఒక వెలుగు నింపడానికి ఆయన వచ్చారండి. ఆయన లోకానికి వెలుగునివ్వటానికి వచ్చారు. ఆ వెలుగు పొందుకునేవారు ఉండాలి. కానీ నిజానికి వాస్తవం చెప్పుకోవాలంటే మన పరిస్థితి వాక్యంలో కనపడుతుంది. ప్రసంగి గ్రంథంలోనూ స్పష్టంగా 7:20 చూడమ్మా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారా పాపం చేయకుండా ఉండేటువంటి ఒక నీతిమంతుడు? చూపించండి అమ్మ. ఎవరన్నా ఒక్కళ్ళు నీతిమంతుడు అన్నారు? ఒక్కరు ఎవరు లేరు. ఎందుకంటే మనం ఏం చేస్తామో మనకు తెలియదండి. మన నోట్లో ఏమొస్తాయో, మన చేతులతో ఏం పని చేస్తామో, ఏ ఆలోచన చేస్తామో, ఏ క్రియలు చేస్తామో, ఏ తలంపులు వస్తాయో మనకు తెలియదు. అందుకే మనం పాపంలోనే పుట్టాం, పాపంలోకి వెళుతున్నాం, పాపంలో నశించిపోతాం. కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాం? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ స్థితిలో వెళ్ళిపోతున్న మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన లోకానికి కుమారుడుగా అనుగ్రహించబట్టారు. అందుకే ఏ భేదము లేదు. నాతో సహా మీతో సహా మన అందరికి ఎవరు కావాలి? రక్షించేవారండి. ఆ రక్షించేవారుగా వచ్చారు కాబట్టి లోకానికి ఆయన గొప్ప శుభవార్త. అందుకే భయపడకుడి, మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏ భేదం లేదండి. అందరూ పాపం చేస్తున్న వాళ్ళే, తలోదారి వెతుక్కుంటున్నాం అంతేనండి. అందరూ ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని కోసమేనండి. అందరూ దేవుని కోసం వెతుకుతున్న వాళ్ళమే. కానీ అక్కడ ఒకే మార్గం సత్యమైంది. అందుకే ఆయన అన్న, నేనే మార్గము, సత్యము, జీవము. మార్గం తెలియని మనిషి దగ్గరికి దేవుడు ఒక మార్గంగా వచ్చారు. ఆ మార్గం తెలుసుకోవడానికే ఆయన మన కోసం వచ్చారండి. అది తెలుసుకున్నాం అనుకోండి, సత్యంలోకి వెళ్ళగ. సత్యం ఏం చేస్తుంది? మనం విడిపిస్తుంది. ఆ విడిపించడానికి ఆయన మన కోసం ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక 2 చరణాలు పాడుకుని మరి ముగించేసుకుందాం. అందరికి వచ్చింది 500. హల్లెలూయా. పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు.
పిలుచుతున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపినైనా పిలుచుతున్నాడు, ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదము లేదు. ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదము లేదు. వేగమేరా రండి, వేగమేరా రండి. హల్లెలూయా. ఇక్కడ పిలుస్తే ఎవరిని పిలుస్తున్నారు మరి ఇక్కడ? అమ్మా అమ్మా, నీవును నీ ఇంటి వారు నీతోను ఉండువారు, నీవు నీ ఇంటి వారు నీతోను ఉండువారు. నిజమైన దేవుడాని విశ్వసించుటకు, నిజమైన దేవుడాని విశ్వసించుటకు పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపినైనా ప్రేమించినాడు నీ జీవితమును, ప్రేమించినాడు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనం దేవుడిని మొదట ప్రేమించిన వారం కాదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని ఒక రక్షకుడిగా అనుగ్రహించారు. ముందుగా మనం ప్రేమించామని కాదండి, మన పాపంలో ఉండగానే ఆయన నిర్ణయం తీసుకున్నారండి. మనం నశించుకోవడం ఇష్టం లేక తన కుమారుని అనుగ్రహించడానికి ఇష్టపడ్డారు, కానీ మన మీద శిక్ష మోపడానికి ఆయన ఇష్టపడలేదండి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాను. లోకాన్ని తీర్పు తీర్చడానికి పంపలేదు, కానీ కుమారుడు ద్వారా రక్షించుకోవడం కోసమే పంపించి ఉన్నారు. అందుకే క్రైస్తత్వం అంటే మతం కాదండి, ఒక మార్గం. పరిశుద్ధతలోకి వెళ్ళటానికి ఒక మార్గం. మతంగా అనుకున్నాం అనుకుంటే నరకంలోకి వెళ్ళిపోతాం. మతంగా చూడకూడదండి ఎప్పుడు. ఎందుకంటే ఒక పరిశుద్ధంగా నడుచుకునేటువంటి ఒక మార్గం, పాపంలోంచి బయటకు వచ్చి నడుచుకోవడం, అదే క్రైస్తత్వం అని. ఏ పాపంలో నిలిచి ఉన్నామో ఆ పాపం నుంచి బయటకు వచ్చి నిజాయితీగా పరిశుద్ధంగా జీవించటమే మన క్రైస్తత్వం అని. అంతేకాని ఒక మతంగానో ఒక ఆచారంగానో చూడకూడదండి. క్రైస్తత్వం అంటే మతం కాదండి, ఒక మార్గం మాత్రం. ఆ మార్గం ఇవ్వటానికే యేసు ఈ లోకానికి వచ్చారండి. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి విమోచన వస్తుంది. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.